మొన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు కమలాపురానికి రావడం జరిగింది. కమలాపురంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని భూమి పూజ చేసేదానికి రావడం జరిగింది. మంచిదే. వచ్చి అది చేసిపోకోకుండా, అదే కాకుండా గతంలో ఏదైనా చేసి ఉంటే దాన్ని మెచ్చుకొని, గతంలో ఎవరైనా కానీ మెచ్చుకొని అతను చేసింది చేసిపోతే మంచిది. అట్ట కాకుండా ఆయన ఏదో గొప్ప పని ఇప్పుడు మాత్రమే చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి దయాలు వేదాలు వల్లించినట్టుగా వల్లించే కార్యక్రమం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ బ్రిడ్జి పూర్తి చేయలేదు అనేది చెబుతూ, సో అది ఎందుకు పూర్తి కాలేదు, సో అదే కాకుండా ఏం అభివృద్ధి కార్యక్రమాలు కమలాపురం నియోజకవర్గం అంతా వద్దులే, ఎందుకంటే నియోజకవర్గం అంతా కొన్ని వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయడం జరిగింది. కమలాపురం టౌన్కే, ఎందుకంటే ఆయన టౌన్కే వచ్చారు కాబట్టి టౌన్ను అభివృద్ధి మాత్రమే చూస్తే నేషనల్ హైవే నుంచి మొదలు పెడితే నేషనల్ హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జి 100 కోట్ల రూపాయలతోటి 99% పూర్తి అయిపోయింది. ఒక ఫారెస్ట్ క్లియరెన్సు ఒక అన్ని అంత కలిపిన ఎకరా కూడా ఉండదేమో. దానివల్ల అది కొంచెం డిలే అయిపోయింది. తర్వాత ఎలక్షన్ రావడం జరిగింది. తర్వాత అది గొప్పగా మేమే చేసినామని చెప్పేసి గతంలో ఓపెన్ చేయడం కూడా జరిగింది. సో అది నేషనల్ హైవే నుంచి, అంటే అడ్డా రోడ్డు నుంచి మొదలు పెడితే ఆ పక్కనే మార్కెట్ యార్డ్ ఉంటుంది. మార్కెట్ యార్డ్లో ఎన్ని కోట్లతో అభివృద్ధి చేసినామనేది మనం చూడాల్సిన అవసరం ఉంది.